హానెస్టీ ఈజ్ ఆల్వేస్ హానరబుల్ సార్. సో మీకు ఇప్పటివరకు వచ్చిన అవార్డ్స్ విషయం చెప్తే మీరే కాదు అందరూ సరిపోయి అవుతారు. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీతో కాసేపు కార్యక్రమం ఒక స్పెషల్ ప్రోగ్రామ్. మన ముందున్నారు ఒక స్పెషల్ గెస్ట్ డాక్టర్ శ్రీనివాసులు గారు, అడిషనల్ డీసీపీ సైబరాబాద్. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. సో మెయిన్ ఏంటంటే వెల్కమ్ టు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సార్. సో లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే సంస్కృతి సాంప్రదాయాలు మరియు స్థానిక ఉత్పత్తులు, స్థానికంగా ఉన్నటువంటి విలువైన వ్యక్తులను పరిచయం చేసే వేదిక. దాంట్లో బాగా ఏంటంటే మనకు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మీ గురించి తెలుసుకున్న తర్వాత, మీ యొక్క సిన్సియారిటీ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారనేసి మిమ్మల్ని అడగడం, మీరు వెంటనే రావడం చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క నేపథ్యం గురించి మా ప్రేక్షకులకు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చెప్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్ భరత్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరియు నా యొక్క మేము ఇన్నేళ్ళు కష్టపడి ఒక స్థాయికి రావడానికి గవర్నమెంట్ సర్వీస్ అంటే పోలీస్ ద్వారా చేసినందుకు, ఈ విషయాల్లో మీరు ప్రజల దృష్టికి ఈ విధంగా తీసుకొస్తున్నందుకు మీకు అందరికీ, ముఖ్యంగా మీ ఛానల్కు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పర్సనల్ గురించి చెప్పాలంటే, నేను మహబూబ్నగర్లో మామూలు వెరీ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళము. మా ఫాదరు ఒక ఆర్టీసీ డ్రైవరు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అయితే మేము అప్పట్లో చాలా కష్టపడి చదువుకున్నాము. అది చిన్న మామూలు స్కూల్లో, ఇప్పుడు ఉన్నాయని అంటే అప్పట్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అయినా మంచి స్టాండర్డ్ స్కూల్సే. కాకపోతే అప్పట్లో మాకు ఈ పుస్తకాలకు కానీ నోట్స్ వాటి కావాలంటే కూడా వాటి భరించే శక్తి ఉండేది కాదు. అయినా సరే అప్పట్లో కొద్దిగా పూర్ ఫండ్ అని ఒకటి ప్రోగ్రామ్ ఉండేది. వాటి ద్వారా కొన్ని బుక్స్ వచ్చేవి. లైబ్రరీ, ఇప్పుడైతే లైబ్రరీలు ఉన్నాయి, అప్పుడు లైబ్రరీ లేదు. స్కూల్లో పూర్ ఫండ్ బుక్స్ అనేది ఇచ్చేది. ఆ బుక్స్ తీసుకొని చదువుకొని మేము అంటే ఒక కమిట్మెంట్ తోటి వచ్చాము. ఓకే. అయితే మేము చిన్న ఉన్నప్పుడు కూడా మరీ చిన్నగా అంటే మైనర్ ఏజ్లో అన్నప్పుడు 4th, 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి మేము ఆర్ఎస్ఎస్లో బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆర్ఎస్ఎస్ శాఖలో జాయిన్ అయ్యి, ఆర్ఎస్ఎస్ ద్వారా మాకు చాలా ఒక దేశభక్తి కానీ, ఒక సమాజ సేవ కానీ అటువంటివన్నీ ఆటోమేటిక్గా నేర్చుకున్నాము. ఓకే. ఆర్ఎస్ఎస్ అంటే చాలామంది కొద్దిగా అంటే దుష్ప్రచారం చేస్తున్నారు, అది తప్పు. దాని ద్వారా మేము దేశభక్తి నేర్చుకున్నాము, కమిట్మెంట్ నేర్చుకున్నాము, సిన్సియారిటీ నేర్చుకున్నాము. అదే మాకు మా ఎదుగుదలకు కారణమైంది. తర్వాత అక్కడనే డిగ్రీ వరకు పూర్తి చేసినాము. తర్వాత నేను పీజీ యూనివర్సిటీలో, అప్పుడు మాకేంటంటే ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్నామంటే అది సివిల్ సర్వీస్లో వచ్చినంత ప్రాధాన్యత ఉండేది. ప్రభావం అది ఛాలెంజ్ కింద తీసుకొని తెచ్చుకున్నారు. నాకు అప్పట్లో కాకతీయ యూనివర్సిటీలో కానీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ కానీ మంచి ర్యాంక్లో సీట్ వచ్చింది. అయినా వదులుకున్నాం. ఓకే. 1-2 years పోయినా సరే కానీ యూనివర్సిటీ క్యాంపస్లో తెచ్చుకోవాలని క్యాంపస్లోనే 90th ర్యాంక్తో తెచ్చుకొని క్యాంపస్లో చదువుకొని, తర్వాత మెల్లిమెల్లిగా అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. సివిల్స్ గ్రూప్ 1 వాటికి ప్రిపేర్ అయినాము. కానీ అప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో మేము ఎక్కువ కాలము దాన్ని కంటిన్యూ కాలేకపోయినాం. దాంతో అనుకోకుండా 91లో మేము ఈ గ్రూప్ 1 రాసి ఒక 2 months లోపలనే అనుకోకుండా ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ పడ్డాయి. సరే ఫ్రెష్ ఉన్నాం కానీ దాని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ఇది రాసేస్తే నిజాయితీగా మాకు అప్పుడు విజయరామారావు గారు అని సిబిఐ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు కదా. అంతకన్నా ముందు ఆయన అక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉండేవారు. చాలా నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిగింది. మేము ఊహించలేదు. విత్-in 4-5 months లోపల మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. అప్పట్లో అన్ని మెడికల్ చెకప్, ఫిజికల్ టెస్ట్ ప్లస్ రిటర్న్ టెస్ట్లు, అన్ని విధాల టెస్ట్ అయినాయి. ఎక్కడ కూడా ఏ విధమైన కరప్షన్ కానీ, ఏ విధమైన అవినీతి కానీ జరగకుండా చాలా నిజాయితీగా
రిక్రూట్మెంట్ జరిగింది. మేము చాలా సంతోషంతో జాయిన్ అయినాము. ఈ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చారు కూడా ఆగకుండా జాయిన్ అయినాము. ఓకే. తర్వాత వచ్చింది, కాకపోతే ఇంకా ట్రైనింగ్ నుండి మేము వదులుకోలేము కాబట్టి కంటిన్యూ అయినాము. వచ్చిన తర్వాత ఇదే రంగారెడ్డి జిల్లాలో, ఎస్ట్వేల్ రంగారెడ్డి జిల్లా, ఓకే. ఇప్పుడు సైబరాబాద్, ఇది మన రాచకొండ, వికారాబాద్ అన్నీ ఉన్నాయి కదా, అప్పుడు అన్ని కలిపి రంగారెడ్డి ఉండేది. ఎస్. ఫస్ట్ పోస్టింగ్ వికారాబాద్, తర్వాత తాండూరు, అలా చేసుకుంటూ ల్యాండ్ ఆర్డర్లో చేశాను. తర్వాత నాకు యొక్క ఈ మొదటి నుంచి నా కమిట్మెంట్ అనేది ఉండేది. ఓకే. నాకు నేచర్ ఏంటంటే మొదటి నుంచి టోటల్ 100% కరప్షన్ ఫ్రీ ఉండాలని నా ఉద్దేశం. ఎస్. అయితే దాని కరప్షన్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తూ ల్యాండ్ ఆర్డర్లో ఎక్కువ కాలం నిలదొక్కపోయాను. ఓకే. కారణం ఏంటంటే అది వేరియస్ ఏమంటారు ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది. నిజాయితీగా ఉండాలనుకుంటే ఎన్నో విధాలైన అడ్డంకులు వచ్చేవి. ఎస్. అయినా సరే మేము నిలదొక్కుని చాలా ముందుకు పోయినాము. తర్వాత మాకు కావాల్సిన వెల్విషర్స్, కొంతమంది ఆఫీసర్స్ ల్యాండ్ ఆర్డర్లోనికి సరిపోదని చెప్తే అప్పుడు నేను లూప్ లైన్లో వచ్చాము. అక్కడి నుంచి నాకు అప్పుడున్న ఆఫీసర్లు, అప్పుడున్న నిజాయితీ ఉన్న, అంటే చాలా నిజాయితీ గల ఆఫీసర్లు ఉండేవారు. ఓకే. ఎవరంటే గోపాలకృష్ణ గారని, తర్వాత భూపతి బాబు గారని, కృష్ణరాజు గారని, రతన్ గారు, వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు, హానెస్ట్గా మారిపోయారు వాళ్ళు. ఓకే. అటువంటి ఆఫీసర్లు మాకు తోడుగా నిలిచినందుకు నేను సక్సెస్ఫుల్గా ఈ స్థాయికి వచ్చి ఏమాత్రం రిమార్క్ లేకుండా నిజాయితీగా పనిచేసినాము. 10 మందికి ఆదర్శంగా ఉన్నాము. సో ఇవాళ రేపు చూస్తుంటే సార్ మ్యాక్సిమం ఏంటంటే అందరు కూడా ఒక కళ, గవర్నమెంట్ జాబ్ రావాలనేది ఒక కళ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్లో దాదాపు నాకు తెలిసి ఒక 35 years సర్వీస్ చేశారు. సో కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు, అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఏంటంటే కంప్లీట్గా అంటే ఈ డిపార్ట్మెంట్ వైజ్గా కరప్షన్ ఫ్రీ అనే మీరు మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకునేసి వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది? ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా లిమిటెడ్ అయిపోయాయి, కాంపిటీషన్ అనేది బాగా విపరీతంగా ఉంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? నేను ఇచ్చే సలహాలు సమాజంలో చాలా కఠినం అనిపిస్తుంది కాబట్టి కొందరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ నేనైతే ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కఠినమైన పరిస్థితులు ఉంటుంది. నువ్వు కష్టపడి ఒక మంచి పని చేస్తుంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. మరి కాబట్టి మనం దాన్ని ఎదుర్కొని పోవాలంటే అది ఈజీ కాదు. నేను మాటలతో చెప్తున్నాను, కానీ ప్రాక్టికల్గా అది చేయాలంటే నేను ఎన్ని కష్టాలు అనుభవించిందో అది అంటే అనుభవించిన మాకు తెలుసు. కాకపోతే మేము కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి వాటిని నేను కష్టాలుగా ఎప్పుడు భావించలేదు. ఓకే. ఎప్పుడు ఛాలెంజ్గానే భావించాను. నాకు మా ఆఫీసర్లు కూడా, అప్పుడున్న ఆఫీసర్లు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. కొందరు ఆ విధంగా ఇదిగా కరప్షన్ కూడా ఏంది, కరప్షన్ అంటే మనం డిమాండ్ చేసి తీసుకుంటే కరప్షన్, వాళ్ళంతా వాళ్ళు ఇస్తే కరప్షన్ కాదు అనే నేచర్లో చెప్పేవాళ్ళు. ఓకే. దానికి నేను ఒకటే చెప్పేవాడిని, మనం రోడ్డు పైన పోయి ఎవరన్నా ఒక బెగ్గర్ కానీ ఇంకెవరన్నా మనం అడుక్కుంటే మనం ఎంత ఇస్తాం, బా అంటే సంతోషంగా ఇచ్చామంటే ఎంత ఇస్తాము, 10, 20, లేకపోతే ఎక్కువ మరీ విధిలే తప్పని పరిస్థితులు ఎప్పుడన్నా ఒకసారి మరీ ఘోరంగా పోయిన పరిస్థితి ఉందంటే 50, 100 ఇస్తాం. కానీ 1000, లక్షలు అయితే ఇయ్యం కదా. మరి ఎవరన్నా సంతోషంగా మనకు 1000, లక్షలు ఇస్తారా? ఇవ్వరు. అంటే ఇదంతా ఏంది, ఇది మనం చేసే కరప్షన్ సర్దు సమర్థించుకోవడానికి చెప్పేది. ఇది కరప్షన్ అనేది అది నా దృష్టిలో చాలామంది ఏదో క్యాన్సర్ అంటారు, క్యాన్సర్ కాదు. కరప్షన్ అనేది ఇది నేను ఈ కెమెరా ముఖంగా చెప్పకూడని వర్డ్, కానీ చెప్పాల్సిన సందర్భం వచ్చిందని చెప్తున్నా. కరప్షన్ అనేది ఒక ప్రాస్టిట్యూషన్ లాంటిది. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే ఇంకా అది దానికి తప్పు చేస్తూనే ఉంటారు. ఒకసారి చేసినాం కదా ఇంకోసారి ఏమవుతుంది అనే ధోరణి పోతుంది. కానీ అవతల వాళ్ళు ఇంత ఎఫెక్ట్ అవుతారు, ఇంత మానసిక శోభ అంటే రకరకాల శోభను గురవుతారు. అయితే మనం అవన్నీ చూడదు. మనం డబ్బుకు ఒకసారి అలవాటు పడ్డామనుకో, చెడు అలవాటు పడితే, చెడు విధంగా డబ్బు సంపాదించాలనుకుంటే ఏ దారి అయినా తొక్కడానికి రెడీ ఉంటాము. మన పర అనే భేదం ఉండదు. కాకపోతే కష్టాలు ఉంటుంది. కష్టాలంటే ఏంటి, నా ఉద్దేశంలో కష్టం అంటే అది కాదు. అంటే మనం చేసే డ్యూటీలో నువ్వు కరప్షన్ కొన్ని విధాలు ఉంటుంది. నువ్వు డబ్బు తీసుకొని పని చేస్తే అవతల నీకు ప్రెషర్ ఏం రాదు. డబ్బు తీసుకోకుండా నువ్వు పని చేయలేదనుకో, ఆటోమేటిక్ నీ మీద ప్రెషర్స్ వస్తుంది. ఎన్నో విధాలుగా అఫీషియల్ ప్రెషర్ రావచ్చు, పొలిటికల్ ప్రెషర్ రావచ్చు, సోషల్ ప్రెషర్ రావచ్చు, రకరకాలుగా రావచ్చు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రెషర్ తేవచ్చు. అయినా సరే మనం నిజాయితీగా
గవర్నమెంట్ మనకు జీతాలు ఇస్తుంది అది చాలా మనకు కరెక్ట్గా మన దానిలో మనం నడుచుకుంటే ఆ జీతం మనకు చాలా సరిపోతుంది. మనం ఎంతసేపు ఉన్నదానికన్నా ఎక్కువ పోతే ఆశ పోతే దానికి అంత అనేది ఉండదు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ ఏం చేస్తుందంటే రావడమే మెయిన్ వాళ్ళకు ఆశలు అంటే ఉద్యోగం రాకముందుకేమో ఉద్యోగం రావాలనుకుంటారు. ఇప్పుడు మేము కూడా చదువుకునేప్పుడు ఉద్యోగం వస్తే సరిపోతుంది అంటారు. ఉద్యోగం వచ్చిన దాన్ని నెక్స్ట్ టైం కూడా రావడమే మా అప్పుడేమో మోటార్ బైక్ కొనుక్కుంటే చాలా ఎక్కువ అనుకుంటారు. ఇప్పుడు ఏమైంది రావడమే కారు అయిపోయినప్పుడే విల్లా అయిపోయినప్పుడే ఫామ్ హౌస్. ఇటువంటి ఆశలకు పోయినప్పుడు ఆటోమేటిక్ కరప్షన్కు దారిపోతుంది. అది నువ్వు వచ్చిన జీతంతో సర్దుకోరు, వచ్చిన దాంట్లో సంతోషపడరు. దాంతో ఏమవుతుంది డెఫినెట్గా కష్టాలు వస్తాయి. కరప్షన్ చేసిన వాళ్ళు కొందరు నేను ఏసీబీలో చాలా కాలం పనిచేశాను. కరప్షన్కు నేను టోటల్గా అగెనిస్ట్ అందరికీ చెప్పేవాడిని. ఎవరైతే కరప్షన్ కేసులో పట్టుబడ్డ వాళ్ళందరికీ నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే చెప్పేది, కరప్షన్ చేసినంత కాలం మీరు ఎంజాయ్ చేశారు, ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు, ఇప్పుడు జైలు పోతున్నారు. ఇప్పుడు మీ అంటే ఎవరు వస్తున్నారు? నీ భార్య రాదు, నీ కొడుకు రాదు, నీతో ఎంట తిరిగిన నీ ఫ్రెండ్స్ రారు, ఎవరు రారు. జైల్లో నువ్వే బాధపడ్డావు కదా. మరి అటువంటి టైంలో నువ్వు ఇది సంపాదించే విధంగా అవినీతి సంపాదించేవి లాభం అంటే వాళ్ళు కూడా తర్వాత రియలైజ్ అయ్యారు. కానీ ఇది అందరికీ ఒక గుణపాఠంలాగా కావాలి. అది మనము ఉన్న దాంట్లో సర్దుకుంటే దానంత ఆత్మతృప్తి వేరే ఉండదు. ఇప్పుడు నేను గొప్పగా చెప్తలేను కానీ సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉన్న ఫ్లాట్ కూడా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్, అది కూడా ఎప్పుడో 15-20 ఏళ్ళ క్రితం కొన్నది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అయినా నేను హ్యాపీగా ఉన్నా. నన్ను ఎవరేమన్నా నిన్న మొన్న వచ్చిన ఉద్యోగస్తులు కూడా ఇంతమంది అంటుంటారు. అంటే సమాజంలో ఏంటంటే అక్రమంగా సంపాదిస్తున్నా చేసినా అక్రమంగా సంపాదించి ఏదైనా సరే సంపాదించి ఒక స్టేజ్ ఉంటే వాడు గొప్పవాడు అనే కొంతమంది ధోరణి ఉంది. కానీ తప్పది. అది సంపాదించినవాడు గొప్పవాడు, సంపాదించినవాడు చేతగాని తనం ఉన్నవాడు, లేకపోతే ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే ఇన్కేపబుల్ పర్సన్ అంటారు, లేకపోతే ఇన్ఎఫిషియెంట్ పర్సన్ అంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. అది రాంగ్ కాన్సెప్ట్. అదంటే మన మైండ్లో తెచ్చుకోవద్దు. మనం ఇంకా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, ధైర్యంగా సంతోషంగా చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాయంటే కారణము ఏమాత్రము ఏమంటారు కరప్షన్కు తావియకుండా నిజాయితీగా నా డ్యూటీ నేను కరెక్ట్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిధిలో ఉండే ఉద్యోగాలు వాళ్ళు చేయాలి, ఉన్న దాంట్లో సంతోషపడాలి, ఉన్న జీతంతో సంతోషపడాలి. కరప్షన్ తేడు ఎటువంటి పరిస్థితి ఒక దృష్టి అటు పోనే పోవద్దు. ఎందుకంటే అది ఈ రోజు కాకపోతే ఎప్పటికైనా డేంజరే. నీకు ఏ రోజైనా సరే నువ్వు హాయిగా నిద్రపోలేవు. ఇంకోటి నీ ఆత్మసాక్షి కూడా పర్మిట్ చేయదు. నువ్వు దేశానికి ఇండైరెక్ట్గా ఎంతో ద్రోహం చేస్తున్నట్టు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక కరప్షన్ కేసులో ఒక వ్యక్తి పట్టుబడితే కోర్టుకు పోయినప్పుడు కోర్టులో ఆయన తరపు ఒక అడ్వకేట్ జడ్జిని అడుగుతున్నాడు, మా వాడు యువర్ ఆనర్ వై యు ఆర్ నాట్ గివింగ్ బెయిల్, ఈజ్ డిజర్వ్ ఫర్ బెయిల్. ఎందుకంటే హీ హాజ్ నాట్ డన్ ఎనీ మర్డర్. ఆయన ఏదో రేప్ చేయలేదు, మర్డర్ చేయలేదు, ఎందుకు ఆయనకి ఇంత అంటే జడ్జి గారు మంచి సమాధానం చెప్పారు. రేప్ చేస్తే ఒక వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి సంబంధించిన కుటుంబము దానికి ఏది విక్టిమైజ్ అవుతారు. అదేవిధంగా ఒక కరప్షన్ ఏది మన మర్డర్ చేసిన అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ యొక్క బంధువులు, మరి దగ్గర బంధువులు, వాళ్ళ మీద ఆధారపడే వ్యక్తులు విక్టిమైజ్ అవుతారు. కానీ ఈ వైట్ కలర్ అఫెన్స్ అంటే ఈ యొక్క ఏమంటారు ఆర్థిక నేరాల్లో బారిపడడం, అది వైట్ కలర్ అఫెన్స్ జరిగితే ఏమవుతుంది, అది ఇండైరెక్ట్ గా దేశం సొసైటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఒక వ్యక్తి అది సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది. అది మనకు తెలియదు, ఫ్యూచర్లో తెలుస్తుంది. అది ఇంటర్నల్గా ఇది ఒక క్యాన్సర్ కాదు, వైరస్ కన్నా ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఇటువంటి దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించద్దు. కాబట్టి ఈజ్ నాట్ డిజర్వ్ ఫర్ బెయిల్ అని చెప్పారు. అది నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాను, ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. కాబట్టి సమాజానికి నేనేం తప్పు చేస్తలేను, ఒక వ్యక్తితో నేను డబ్బు తీసుకుంటున్నా, ఒకరికే చేస్తున్నా అనేది తప్పు. అది సమాజానికే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు చెప్పినట్టు ఈ సమాజంలో కొత్తగా వచ్చే ఉద్యోగస్తులు ఎవరైనా కానీ ఏ విధమైన కరప్షన్ అనేది చేయకండి. దానివల్ల అది అంటే ఇప్పుడు సపోజ్ నేను పోలీసు ఉన్నానుకో, పోలీసు ఒక ట్రాఫిక్ వాళ్ళు ఎవరైనా ఆపారు అనుకోండి, ట్రాఫిక్ వాళ్ళు ఆపితే ఒక వ్యక్తి అన్నాడు ఒక రోజు నాతో, ఏం సార్ ట్రాఫిక్ వాళ్ళు ఇంత అన్యాయం చేస్తున్నారు, ఆపేసి డబ్బులు తీసుకుంటున్నారు అంటే నీవు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లేవు కాబట్టి నువ్వు ట్రాఫిక్ వాళ్ళు అంటారు.
ఇదే పోలీసు వాడు పోయి ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పోయినప్పుడు అరే ఇదేం అన్యాయము, రిజిస్ట్రేషన్ వాళ్ళకి ప్రతి చిన్నదానికి డబ్బులు తీసుకుంటున్నట్టు, వీడు పోయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పోతాడు, వెహికల్ రిజిస్ట్రేషన్ పోతే డబ్బులు అడుగుతున్నాడు. అట్లా ప్రతి ఒక్కరు ఎవరికి ఎఫెక్ట్ అయితే వాళ్ళు బాధపడతారు, కానీ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గుర్తించారు. తెలియదు. కాబట్టి ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ అయితే కానీ దాని యొక్క బాధ తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు అటువంటి దానికి చెడు దానికి పోవద్దు, ఉన్న దాంట్లో నిజాయితీగా పనిచేస్తే ఆదర్శంగా ఉంటుంది. మనము సంతోషము, మన కుటుంబం సంతోషము, అట్ ది సేమ్ టైం సొసైటీ సంతోషం ఉంటుంది. మంచి విషయం చెప్పారు సార్. యాక్చువల్లీ సో మీ కెరియర్ మొత్తంలో అంటే చెప్పుకోదగ్గ కేసు, మీరు డీల్ చేసినటువంటి కేసు మాతోని పంచుకుంటారు అనుకుంటున్నాము. ఇప్పుడు నేను అంటే ముఖ్యంగా నేను సిఐడిలో 98లో జాయిన్ అయినాను ఓకే. యాజ్ ఇన్స్పెక్టర్గా. అప్పుడున్న మేడం అనురాధ మేడం అని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండేది, అండ్ గోపాలకృష్ణరాజు గారు అని ఆయన కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్స్. వాళ్ళందరూ బాగా ప్రోద్బలం అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు నీ అంతకు నువ్వే కమిటెడ్గా ముందుకు రావాలి, ఎవరు నీకు ఇది చెయ్యి అది చేయని చెప్పరు, నీవే నిజాయితీగా ముందుకు వచ్చి నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తాను, ఏదైనా కేసు ఉంటే నేను టేకప్ చేస్తాను, ముందుకు రావాలి అన్నారు. అది నాకు చాలా నచ్చింది. ఒకసారి మేడం ఆమె ఎస్పీగా మేడం మాకు ఎస్పీగా ఉండేది, మేడం పిలిస్తే అండి అంటే నేను పోయినాను. పోతే కూర్చోవన్నది, కూర్చోంటే నేను బ్యాక్ రోలో కూర్చుంటే మేడం నన్ను చెప్పిన యూ కమ్ అండ్ సిట్ ఫ్రంట్ రో అన్నది. అంటే ఏమనుకుని వచ్చాను, సి యూ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఆల్వేస్, యూ షుడ్ నాట్ గో టు బ్యాక్ రో, ఆల్వేస్ యూ షుడ్ బి ఫ్రంట్ రో. నువ్వు ఎప్పుడైనా సరే దేనికైనా ముందుకుండి నేను చేస్తా అనే దానికి ముందుకు వస్తే అది నువ్వు వచ్చి ముందు కూర్చుంటావు అంటే ముందుకు వస్తున్నావు అనే ఒక అభిప్రాయం ఉంటుంది అందరికి. ఆ విధంగా నువ్వు అన్నింటికి ముందుకు పోవాలి. అప్పటి నుంచి నేను ఫస్ట్ రావడమే నాకు మేడం గారు అప్పుడు ఒక నక్సలైట్ది ఒక కేసు అయింది, అది ఈదన్న అని ఒక నక్సలైట్ సరెండర్ నక్సలైట్ ఉండేది, ఆయనను మర్డర్ చేశారు. చేసిన తర్వాత అది అప్పుడు అనవసరంగా పోలీసు మీద ఒక నింద మోపారు, పోలీసు వాళ్ళు చేశారు అది అని చెప్తే నన్ను అప్పుడు మేడం గారు పోయి శాఖమూరి అప్పారావు అని నక్సలైట్ ఆల్రెడీ ఒక అతను చాలా టాప్ నక్సలైట్ దళం లీడర్ ఉండేది, ఆయన ముషిరాబాద్ జైల్లో ఉండేది. ఉంటే ఆయన పోయి ఎంక్వైరీ చేసిరండి అనేది. అట్లా ఎంకరేజ్ చేస్తూ నేను నిజాయితీగా చేశాను. మన మీద ఇన్వెస్టిగేషన్ ఏది కదా, అట్లా ఇన్వెస్టిగేషన్లో కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ముందుకు పోయినాను. తర్వాత చార్మినార్ బ్యాంకు, కృషి బ్యాంకు, ప్రుడెన్షియల్ బ్యాంక్, ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ అన్ని ఐ వాజ్ ది మెయిన్ king pin for the investigating all these banks. This thing. So I was the main investigator, one of the main investigators. ఇది పెద్ద అప్పుడు కృషి బ్యాంక్ అంటే మన కంబైన్ స్టేట్ లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంతకన్నా ముందు ఇంత పెద్ద కేసు ఎప్పుడు కాలేదు. అప్పుడు అది 30 crores ఫ్రాడ్ అంటే మామూలు మాట కాదు. అప్పట్లో అది పెద్ద టాప్, అదే దట్ వాజ్ ది ఫస్ట్ కేసు అన్నట్టు. ఆ కేసు ఫస్ట్ టేకప్ చేసినాము. దాంట్లో ఐ వాజ్ ది మెయిన్, ఐ హావ్ టేకన్ కీ రోల్. సో అప్పటి నుంచి ఆఫీసర్స్ నాకు ఎంకరేజ్ చేశారు. కాబట్టి ఇంకా అప్పటి నుంచి ఆల్ హై ప్రొఫైల్ కేసులు, స్టేట్ ఇంట్రెస్టెడ్ కేసులు చేసుకుంటూ వచ్చాను. దాంట్లో ఈవెన్ ఐ హావ్ ఇన్వెస్టిగేటెడ్ అగెన్స్ట్ సో మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్, టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్. కాకపోతే ఏం చేసినా మేము ఇన్వెస్టిగేషన్ చేసింది ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఏ విధమైన ఎక్స్టర్నల్ ప్రెషర్స్కు లొంగకుండా చేసాము. అప్పుడు మాకేమి అడ్డంకులు కూడా రాలేదు, ఎందుకంటే అప్పుడున్న ఆఫీసర్స్ కూడా కమిటెడ్గా ఉండేది. గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు ఇంటర్ఫియర్ అయ్యేది కాదు, ఫ్రీ హ్యాండ్స్ ఉండేది. ముఖ్యంగా సిఐడి అంటే అప్పట్లో చాలా సినిమా స్టైల్గానే ఉండేది. మేము అంతా కామిఫైజ్లో పోయేది, రకరకాల రేట్స్ చేసేది, సుమోటోగా కేసులు తీసుకునేది. చాలా మంచి ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా స్కామ్లు అయితే ఆల్ ఓవర్ ఇండియా మేము పోయి మంచిగా పెద్ద పెద్ద కింగ్ పిన్స్ పట్టుకొని వచ్చేది. చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేసినాము. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే అంటే నా లైఫ్లో గుర్తున్నాయి అంటే చాలా పెద్ద పెద్ద చేసాము. ఒక ఏసీబీలో ఒకటి టాప్ కేసు చేసాము. ఒకటి ఏంటంటే రహేజా మైండ్ స్పేస్ ఉంది ఇప్పుడు, దాని మీద చేసాము. దాంట్లో ఏంటంటే అది 100 acres ల్యాండ్, అది దాని గవర్నమెంట్ పీపీపీ అంటారు కదా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి చెప్తారు ఫస్ట్. అది దాంట్లో కొద్దిగా
ఏమంటారు గవర్నమెంట్ స్టేక్ కొద్దిగా ఫ్రాడ్ జరిగిందనే ఉద్దేశంతో చేయించారు. దాంట్లో అప్పుడు నియర్లీ మోర్ దెన్ 100 కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఈవెన్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ కంపెనీ హెడ్స్ పిలిపించాము. అంటే పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేసాం. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎక్కడ అడ్డులు రాలేదు. ఓకే. దాన్ని విత్ ఇన్ 6-7 months లోపల డిస్పోజల్ ఇచ్చాము, కోర్టులో చార్జ్షీట్ సబ్మిట్ చేసాము, గవర్నమెంట్ ఎవ్రీథింగ్ సార్. అది తర్వాత దాని డిస్పోజల్ కోర్టు లెవెల్ ఎట్లయిందో మనకు సంబంధం లేదు. కాదు, మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మాత్రం చాలా హ్యాపీగా సిన్సియర్గా సబ్మిట్ చేసినాము. ఈవెన్ అగైనెస్ట్ సో మెనీ ఐఏఎస్ ఆఫీసర్స్ చేసినాం, కానీ ఎక్కడి నుంచి మాకు ఎక్కడ ప్రెషర్ రాలేదు. ఫ్రీ ఇన్వెస్టిగేషన్ చేసినాము, చాలా ఫ్రీ హ్యాండ్స్ ఉన్నాయి. సో దట్ వాస్ ది వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ డ్యూరింగ్ దట్ పీరియడ్. సో హ్యాట్స్ అప్ టు దట్ గవర్నమెంట్స్ అండ్ మై సీనియర్ ఆఫీసర్స్, దోస్ హూ సపోర్టెడ్ మీ. సో నేను కూడా అందరికి చెప్తూ ఉంటాను, ఈ విధంగా మీరు కూడా చేయండి. అది మనం చేస్తే ఆఫీసర్ కూడా చేస్తారు, కాకపోతే కొద్దిగా మన సిన్సియారిటీ కూడా ఉండాలి. ఆ సిన్సియారిటీ మీరు పెట్టుకొని చేయాలంటే డెఫినెట్గా సపోర్ట్ విల్ గెట్ ఫ్రమ్ అదర్ సైడ్. సో హానెస్టీ ఈజ్ ఆల్వేస్ హానరబుల్ సార్. సో మీకు ఇప్పటివరకు వచ్చిన అవార్డ్స్ విషయం చెప్తే మీరే కాదు అందరూ సరిపోయి అవుతారు. ఒక 15-20 years నుంచి మా టాప్ మోస్ట్ ఆఫీసర్స్, అంటే అడిషనల్ డీజీ లెవెల్ ఆఫీసర్స్ నన్ను బాగా ప్రెషర్ చేసేవాళ్ళు. ఓకే. ముఖ్యంగా మా దగ్గర ఏముంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా మెడల్స్ రావాలంటే మనము సైటేషన్స్ అన్ని ఇవ్వాలి. ఓకే. సైటేషన్స్ ఇది సీనియర్ లెవెల్లో దే ఆస్క్ ఫర్ సైటేషన్స్. మనం సైటేషన్స్ పంపిమంటారు, అంటే మనకు సెల్ఫ్ అప్రైజల్ ఉండాలి. దాంట్లో నేను పలానా పని చేసినాను, మంచి పని చేసినాను అని ప్రజెంటేషన్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఫార్వర్డ్ చేసి మెడల్స్ ఇప్పిస్తారు. అయితే అటువంటి అడిగితే నేను ఇచ్చేవాడిని కాదు. మా ఆఫీసర్స్ ఎంతోమంది చెప్పారు. ఈవెన్ మనము ఈ సభాముఖంగా చెప్తున్న గర్వంగా పూర్ణచంద్రరావు గారని మా ఏసీబీ డీజీ ఉండేది. ఓకే. ఆయన కనీసం మా దగ్గర ఏసీబీలో 4.5 సంవత్సరాలు చేశాడు. చేసిన ప్రతి సంవత్సరం నన్ను ఊరికే ఎంటపడేవాడు. నువ్వు ఎందుకు ఏది పథకాలు తీసుకోవడానికి ముందుకు రావు, నువ్వు ఎందుకు నీ యొక్క సైటేషన్స్ ఇవ్వవు అంటే, సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అరే ఎందుకు ఇంట్రెస్టెడ్ లేదు, ఇవ్వాలి కదంటే, సార్ నాకు అంటే వితౌట్ మెడల్ రిటైర్డ్ కావాలని నాకు ఉంది. ఎందుకంటే నాకు ఒక అభిప్రాయం వచ్చింది ఏంటంటే, ఎందుకో నాకు మెడల్స్ అంటే దీంట్లో ఏముందంటే, నాకు స్టార్టింగ్లో ఒకసారి చూశాను. ఎప్పుడు అంటే మాకు ఒక ఈష్ కుమార్ గారు అని చాలా ఆనెస్ట్ ఆఫీసర్ ఉండేది. ఆయన నా 2003 or 2004 ఆ ఇయర్లో నాకు చెప్పాడు, నీవు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నీకు సేవా పథకం ఖచ్చితంగా రావాల్సిందే అని ఆయన నేను వద్దంటే కూడా ఫోర్సబుల్గా నన్ను తయారు చేయించి అన్ని ఆయన్నే పిలిపించి డ్రాఫ్టింగ్ చేసి అన్ని చేసి తీసుకుపోయి ఆయన డీజీ గారికి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అదేమైంది, తర్వాత పోయింది అనుకుంటే తర్వాత రిటర్న్ వచ్చింది. కారణం ఏంటంటే అప్పుడు మ్యాండేటరీ పీరియడ్ ఉండేది, 15 years సర్వీస్ కంపల్సరీ అయితేనే ఇవ్వాలని. తను ఏం చేశాడు, అది ఇచ్చిన రిటర్న్ వస్తే ఆయన స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేయొచ్చు అని పెట్టాడు. కాకపోతే సారీ అట్లా ఇవ్వడానికి ఉండదు అని చెప్పి రిటర్న్ చేశాడు. తర్వాత ఏదైతే లిస్ట్ వచ్చిందో లిస్ట్ తర్వాత చూస్తే ఒక వ్యక్తికి వచ్చింది, ఏది మన మెడల్ వచ్చింది. దట్ ఫెలో వాజ్ నాట్ డిజర్వ్ యాక్చువల్గా. వచ్చింది, నేను అడిగాను మెడల్ వచ్చింది ఎట్లా వచ్చింది, నీ సైటేషన్ ఎవరు ఫార్వర్డ్ చేశాడు? ఓపెన్గా చెప్తున్నాడు, నాకు ఎవరు ఫార్వర్డ్ చేయలేదు సార్, ఎవరేం చేయలేదు, నేను పోయినాను సెక్రటరీలో పోయి 10,000 ఇచ్చాను, అంతా తీసుకుని వాళ్ళు చేసి అన్ని ఇచ్చింది సార్ అన్న. అప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. అంటే ఈ పథకాలు మెడల్స్ అంటే ఈ విధంగా వస్తాయా అనేది నాకు ఒకటి, మనిషికి కొందరికి ఒకరికొకరికి ఒకటి ఏదైనా ఒకటి టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, అట్లా నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మెడల్స్ అనేది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఒకటి వచ్చింది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ మెడల్స్ వస్తేనే మన యొక్క అది కదా, మెడల్స్ ఇట్ మే బి డెకోరం ఫర్ ఓన్లీ ఎక్స్టర్నల్, బట్ ఇంటర్నల్లీ వెన్ వీఆర్ ఫేర్ ఇన్ బై మ్యూ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ మెడల్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఏమంటారు దాన్ని బ్రేవరీ మెడల్స్ ఉంటాయి కదా, గ్యాలంటరీ అవార్డ్స్ అవి అంటే దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ వెరీ అంటే మనం అది చెప్పినా చెప్పకుండా అది ఎవ్రీబడి నోస్. కానీ ఇవన్నీ ఇంటర్నల్ కదా, మన మైండ్ సెట్ మనకు తెలుసు, మనం చేసిన పని ఏందో. అంటే ఇన్ మై వ్యూ
ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ ఎనీబడి దోస్ హు హ్యావ్ గాట్ మెడల్స్. నేను వాళ్ళని ఎవరిని తప్పు అంటలేను, ఎవరిని చులకన చేసి మాట్లాడలేదు. కానీ నా వ్యూ మాత్రం అదని మా డీజీ గారు కూడా చెప్పాడు. చెప్తే ఆయన కన్విన్స్గా ఎన్నోసార్లు చెప్పాడు, లేదు. ఈవెన్ రీసెంట్గా ఈవెన్ నేను రిటైర్ అయ్యే ముందు 1-2 years బ్యాక్ కూడా ప్రెసిడెంట్ మెడల్కు నన్ను చాలా చేసా. ఐపీఎం కోసం చెప్తే కూడా నేను ఇప్పుడు ఏమొచ్చిందంటే కొత్తది, మనం సెల్ఫ్ అప్రైజల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే అనుకుంటే వాళ్ళే దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఆ వచ్చిన అమెండ్మెంట్ వచ్చినా సరే వాళ్ళు ఏమంటే మేము చేస్తాం, నువ్వు చేయకున్నా సరే మేము చేస్తామని మా సీనియర్ ఆఫీసర్లు అన్నారు. అంటే దాంట్లో మళ్ళీ ఒకటి ఏమొచ్చిందంటే మీ ఇష్టం చేసుకోండి, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ డోంట్ ఇది ఫార్వర్డ్ ఫ్రమ్ మై సైడ్ ఎనీథింగ్ అని. అంటే వాళ్ళు దాంట్లో వచ్చింది ఏంటంటే మళ్ళీ ఏంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలన్నారు, మెడికల్ ఫీల్డ్. అది అల్లే అంటే ఐ సైన్ ఆన్ దట్ పేపర్, అది కాదు కదా మెడికల్ సర్టిఫికేట్, నేను తేనని చెప్పాను. దెన్ వాళ్ళు కూడా సరే. సో ఇది ఇంటర్నల్ క్లీన్ గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నా వ్యూ అది. అట్లా అని చెప్పి నేను ఎవరిని తప్పు అన్నాను. సరే, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఇది పర్సనల్. సో ముఖ్యంగా సార్ ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీరు యూత్ కి మెయిన్ గా మీరు ఇచ్చే మెసేజ్ అంటే, ఇప్పుడు ప్రెసెంట్గా ఎలా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 140 కోట్ల జనాభాలో తగ్గట్టుగా మనకు పోలీస్ వ్యవస్థ లేదు. సో క్రమశిక్షణ అనేది ఇంట్లో నుంచి మొదలవ్వాలనేసి, స్కూల్స్ నుంచి ప్రారంభించాలనేసి. దీంట్లో నేను చెప్తాను చూడండి, ఇవాళ లాలో కూడా ఉంది, పోలీస్ అంటే ఓన్లీ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళే పోలీస్ కాదు. ఎవ్రీబడి ఈజ్ ఎ పోలీస్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ పోలీస్. అయితే ప్రతి ఒక్కరు ఆ విధంగా పోలీస్ అని భావించి చట్టపరంగా పోవాలి. మరి పోలీస్ అని చెప్పి ఏదో అది అంటే చట్టపరంగా ఏం చేయాలో అది చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే మన దేశం బాగుపడాలన్నా, మన యొక్క దేశం ఇంకా అభివృద్ధి చెందాలన్నా ఒకటే స్లోగన్ ఏంటంటే నిస్వార్థంగా ఉండాలి ప్రతి ఒక్కరు. నిస్వార్థంగా ఉంటే మనిషికి కుటుంబం మీద ఒక విధమైన ఇది డెవలప్మెంట్కు ఇండైరెక్ట్గా బాధ్యులు అవుతాడు, అదేవిధంగా సమాజంలో బాధ్యత అవుతాడు. మూడవ విషయం ఏంటంటే దేశానికి మంచి పౌరుడుగా అవుతాడు. ఆ నిస్వార్థం ఉంటే ఆటోమేటిక్గా దేశం చాలా ముందుకు పోతుంది.